స్పెషల్ డ్రైవ్. ఎస్, మోడీయిజం. ఎందుకు మోడీయిజం అనాల్సి వస్తోంది? సో ఏం జరుగుతోంది అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిపోయారా? చరిత్ర పుట్టలోకి ఎక్కుతున్నారా? చాయ్వాలా నుంచి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో పవర్ఫుల్ లీడర్లలో ఒకరుగా ఉన్నారు. అందుకే ఆయన గురించి విద్యార్థులకు కూడా తెలియాలి అని చెప్తోంది గుజరాత్కు చెందినటువంటి మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం. సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం అనేటువంటి 2 ఏళ్ల కోర్సును ప్రవేశపెట్టి అందులో మోడీ గురించి, ఆయన పాలన విధానాల గురించి పాఠ్యాంశాలలో చేర్చింది ఆ యూనివర్సిటీ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషించేటువంటి పాఠ్యాంశంతో పాటు ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా చేర్చడమంటూ మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. మోడీ తత్వాన్ని వైజ్ఞానికంగా విశ్లేషించడంతో పాటు సామాజిక సంస్కరణలైనటువంటి ఛత్రపతి శివాజీ, మూడో గైక్వాడ్ వంటి వారు ప్రముఖులపైన విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ ఉంటున్నారు. నచ్చినా నచ్చకపోయినా ప్రధానమంత్రి మోడీ నేతృత్వాన్ని, రాజకీయ రంగంలో ఆయనకున్నటువంటి ప్రజాకర్షణను చర్చించక తప్పని పరిస్థితి ఉందంటున్నారు మహారాజా సాయాజీరావు యూనివర్సిటీకి చెందినటువంటి సామాజిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వీరేంద్ర సింగ్. మోడీ ఒక రాజకీయ శక్తిగా దీర్ఘకాలం ఉంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆయన సామాజిక శాస్త్ర పితామహుడు మ్యాక్స్ వెబర్లోని ప్రజాకర్షక నాయకత్వ లక్షణాలు, మహాత్మా గాంధీలోని మార్టిన్ లూథర్ కింగ్లో కూడా కనిపిస్తాయి. మోడీలోనూ అదే తరహా ప్రజాకర్షణ కనిపిస్తుంది. శాస్త్రీయ విశ్లేషణ అవసరం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కోసం ప్రజలు కాదు, ప్రజల కోసమే ప్రభుత్వం అని చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మోడీ అంటున్నారు. విపక్ష నేతల ప్రశంసలు సైతం అందుకున్నారంటున్నారు. జాతి హితానికి పెద్దపీట వేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడిగా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు అని భావిస్తున్నారు. భావితరాలకు నరేంద్రుడి జీవితం ఒక ఆదర్శప్రాయం కాబోతోందా? సామాజిక హితమే ఊపిరిగా దేశాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పరిపాలన సాగుతోందా? ప్రజాశ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతున్నారని, అందుకే మోడీ గురించి ప్రపంచానికి తెలియాలంటోంది గుజరాత్కు చెందినటువంటి మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ. మాట్లాడుతూ ఇదే అంశం పైన, అంటే వాస్తవానికి ఒక నాయకుడిని మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రశంసించడం వేరు, ప్రపంచ దేశాలు ప్రశంసించడం వేరు. సో ఈరోజు అటు ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో పాకిస్తాన్ పెద్దన్న పాత్ర పోషిస్తే పాకిస్తాన్ని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ నమ్మకం కోల్పోయింది. సో భవిష్యత్తులో భారత్ మధ్యవర్తిత్వం వహించేటువంటి కెపాసిటీకి వచ్చిందంటే, సో నరేంద్ర మోడీ విలువలు కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన 2 వైపుల నుంచి పాటిస్తున్నటువంటి విధానాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. అంత ఈజీ ఏం కాదు. ఒక దేశ నాయకుడు బలంగా ఉంటేనే ఆ దేశం ప్రపంచంలో బలంగా నిలబడుతుంది. సో ఒక యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశంగా, ఒక సిలబస్గా మారుతున్నారంటే ఇది చరిత్ర గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. చాలామంది మహనీయుల గురించి రాశారు. మహాత్మా గాంధీ గురించి పుస్తకాలు రాశారు, జవహర్లాల్ నెహ్రూ గురించి రాశారు, ఇందిరాగాంధీ గురించి రాశారు, పివి నరసింహారావు గురించి రాశారు. చాలామంది క్రీడాకారుల గురించి రాయడం జరిగింది. పిటి ఉషా గురించి రాశారు. చాలామంది క్రీడాకారుల గురించి రాశారు, చరిత్రకారుల గురించి రాశారు. రాణి రుద్రమ గురించి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ చాలామంది చరిత్ర తెలియాలి. కానీ కొన్ని చరిత్రను విధ్వంసం చేసినటువంటి వాళ్ళ గురించి కూడా, ఔరంగజేబు లాంటి వాళ్ళ గురించి కూడా రాసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ